దేశంలో మరొక్క సంక్షేమం ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నాయా? కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతోంది. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో బ్యాచలర్ బతుకులన్నీ ఒక పూట తిని ఒక పూట తినకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి. అటు గ్యాస్ కొరత, పెట్రోలియం కొరత వెరసి అన్ని విషయాల్లో కూడా సంక్షోభం ఏర్పడబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో కూడా ఇది స్పష్టంగా కనబడుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలనే హెచ్చరికలు అయితే కనబడుతున్నాయి. అన్ని అటు తిండి విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ ఇట్లా అనేక అంశాలలో భారతీయులు సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్టు కూడా సమాచారం కనబడుతోంది. కఠిన సవాళ్లకు రెడీగా ఉండాలి. పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని దేశ ప్రధాని మోడీ చెప్పిండు. జాగ్రత్త. నేను నెల రోజుల కిందనే చెప్పిన గ్యాస్ బ్లాక్ మార్కెట్ సృష్టిస్తారు, గ్యాస్ దొరికే అవకాశం లేదు, వీలైతే కట్టెలు సిద్ధంగా చేసుకోరి లేకపోతే కరెంటు పోయి కొనుక్కోరని నెల రోజుల కిందనే వైడి న్యూస్ వేదికగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులే వచ్చినాయి. సో భారతదేశంలో గ్యాస్ ను బ్లాక్ చేసి పెట్టారు. పెట్రోల్ కూడా ఈ పెట్రోల్ బంక్ల యాజమానులు ఇదివరకు క్రెడిట్ లో పెట్రోల్ తెచ్చుకునేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అమౌంట్ కడితేనే పెట్రోల్ ఇస్తామని కొన్ని బంకుల కాపడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కూడా దొరికే పరిస్థితులు లేక జనాలైతే అల్లాకల్లోలమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు. సో ఉద్దర ఇచ్చేది లేదంటున్న ఆయిల్ కంపెనీలు పూర్తి అమౌంట్ కడితేనే పెట్రోల్ డీజిల్ సరఫరా. సో ఇవన్నీ వింటా ఉంటే దేశమంతా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోబోతుందనే విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తం చెల్లించలేక కొనుగోలు తగ్గించుకుంటున్న డీలర్లు, పలు చోట్ల మూతపడుతున్న బంకులు, నో స్టాక్ బోర్డులపై సివిల్ సప్లైస్ ఆఫీసర్ల సీరియస్, మూసేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. యాదాద్రి జిల్లాలో 5 బంకులు అయితే బంద్ అయ్యాడ. సో కోవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది, అలర్ట్ గా ఉండాలంటున్నారు. చూసిరా, సన్నద్ధంగా ఐక్యంగా ఉంటేనే సంక్షోభాన్ని అధిగమిస్తాం. హార్మూజ్ ను క్లోజ్ చేయడం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం. చర్చలు దౌత్యంతోనే యుద్ధానికి ముగింపు పలకాలి. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ ను రాష్ట్రాలు అరికట్టాలి. గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడాను, సంక్షోభ నివారణకు కృషి చేస్తున్నామని లోక్సభలో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ. మరి ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఎవరితో ఒకరితో చక్కగా ఉండి జల్దీ తెచ్చుకోవాలి పెట్రోల్, మనం గ్యాస్ అన్ని రకాలుగా. ఎటుగా కూడా సప్లై ఉంటే అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే కఠిన సవాళ్ళకు అందరు సిద్ధంగా ఉండండి. ప్రత్యామ్నాయ పరిస్థితులు వెతుక్కోండి. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇంధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అవసరమైతే తప్పితే వెహికల్స్ బయట తిప్పకండి. సో కొంత మన శివరాత్రి ఉపవాసాల లెక్క, రంజాన్ ఉపవాసాల లెక్క జర నడిపిది కథ, పాలో పండ్లో అన్నట్టుగా. కొన్ని రోజులు మనం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నిల్వల్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలనేదే నా ఉద్దేశం.